కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో కాంగ్రెస్ను చూసి కాపీ కొట్టిందేనని, దాంట్లో వేరే ఏమీ లేదని అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారన్న వంశీకృష్ణతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాలకు ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కల్వకుర్తితో పాటు కొడంగల్, కొల్లాపూర్, అచ్చంపేట్ మరియు కల్వకుర్తి నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మనం అచ్చంపేటలో ఉన్నాము. ఇప్పుడు అచ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు మొదటి లిస్టులో టికెట్ వచ్చిన సందర్భంగా కార్యకర్తల్లో కానీ ఇక్కడ అచ్చంపేటలో కానీ ఎలాంటి అది ఉందంటారు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి పెద్దలు ముఖ్యంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, వారితో పాటుగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి నాకు టికెట్ కేటాయించినందుకు వారికి అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉన్నానని మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి నిరంతరం మేము ప్రజల్లోనే ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. పార్టీ పటిష్టత కోసం ఎప్పుడు నిరంతరం పనిచేస్తున్నందువల్ల నాకు డీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు అవకాశం కల్పించారు. మరి పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను సమన్వయం చేస్తూ ఎల్లప్పుడూ వాళ్లకు వెంట ఉండి మరి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పటిష్టత చేయడం జరిగింది. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు ఒకవైపు అభివృద్ధి కుంటుపడిందని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదంటున్నారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంది, ఈ 9.5 ఏళ్ళలో అభివృద్ధి ఏంది చూడాలంటూ కూడా ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం చెప్పారు. అయితే మేనిఫెస్టో కూడా కాంగ్రెస్కు ధీటుగా ఉందని బీఆర్ఎస్ వర్గాలు ఒకవైపు చెప్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు చదువుకున్న స్కూల్ మేము కట్టించినాం, వాళ్ళు నడుస్తున్న రోడ్డు మేము వేసాము, వాళ్ళ ఇంట్లో ఉన్న కరెంటును మేము తెప్పించాము, వాళ్ళు తింటున్న తిండి ఎక్కడి నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల మంది జనాభా. ఆ రోజు తినడానికి తిండి లేదు, గుండు పిన్ను కూడా తయారు కాలే. ఆ రోజు మన భారతదేశంలో గుండు పిన్నును తయారు చేసే పరిస్థితి దేశానికి ఉండలేదు. మొట్టమొదటి ప్రధానమంత్రి స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు పెట్టారు. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం పెట్టారు. తద్వారానే ప్రాజెక్టులు కట్టాము, ఇండస్ట్రీస్ పెట్టాము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాము. ఈ భారతదేశానికి మౌలిక సదుపాయాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ భారతదేశం స్వతంత్రం తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఏదో ఒకటి చెప్పాలి, ఆయనకు మేనిఫెస్టో పెట్టడానికి ఏం దొరుకుతలేదు. విచిత్రం ఏంటంటే కేసీఆర్కు ఏం పెట్టాలని అర్థం కాక ఏదో ఒకటి పెట్టేసిండు. ఇన్ను చెప్పమని చూద్దాం. మొన్నటి వరకు 3 లక్షలు ఇస్తాను కదా, ఏమని చూద్దాం. దళిత బంధు ఎంతమంది దళిత బంధువులకు ఇచ్చాను, ఎంతమందికి ఇచ్చాను దళిత బంధు. బీసీ బంధు ఎవరికి వచ్చింది, ఎవరికి రాలే. అక్కడక్కడ చెక్కులు ఇస్తే డబ్బులు లేవు. అదేవిధంగా మా యాదవ్ సోదరులకు మొత్తం మునుగోడులో డబ్బులు వేసి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు గొల్లు యాదవ్ సోదరులు అంతా మా దగ్గర 6 కోట్లు కట్టిండు గవర్నమెంట్. ఇప్పటి వరకు ఎవరికి రాలే. అందుకే కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఏదైతే 6 గ్యారంటీల మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఏమంటారంటే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థికే గ్యారంటీ లేదు, వీళ్ళు 6 గ్యారంటీల ద్వారా ఏం చేయబోతుంటారు. మాకు గ్యారంటీ లేదని అంటున్నారు కదా, మాకు గ్యారంటీ వారంటీ అంటారు కదా. మీది ఎక్స్పైర్డ్ అయిన పార్టీ, మీ పార్టీ ఎక్స్పైర్డ్ అయింది. మేము కర్ణాటకలో చెప్పినా చేస్తున్నాం, మేము హిమాచల్ ప్రదేశ్లో చెప్పినా చేస్తున్నాం, మేము రాజస్థాన్లో చెప్పినా చేస్తున్నాం, మేము ఛత్తీస్గఢ్లో చెప్పినా చేస్తున్నాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక్క స్టేట్లో ఉన్నది కాదు. ఆయనది అదే చిన్నది దుకాణం, మాది పెద్దది, మాది మాలు, ఆయనదేమో చిన్న కిల్లికొట్టు. ఆ కిల్లికొట్టును చూసి పెద్దది అనుకుంటాడు. మాది షాపింగ్ మాల్. అది ఈ మాల్లో అంతటా అన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన ఏమి అంటే ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని ఏదో మాట్లాడుతుంది. కానీ ప్రజల్లో కేసీఆర్ విశ్వాసం కోల్పోయిండు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మొదటి లిస్టులో టికెట్లు కేటాయించిన నేపథ్యంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇస్తున్నారా, సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నారు? దీంట్లో సామాజికంగా చూస్తుండ్రు, సర్వేలు చూస్తున్నాం. ఇప్పుడు సామాజికంగా కూడా
అన్నిటి కూడా అన్నీ ఇప్పుడు సామాజిక ఉదాహరణ చెప్తా. ఇక్కడ మా జిల్లాలో 3 బీసీలకు ఇచ్చాను, 2 ఎస్సీలకు ఇచ్చాను, తర్వాత అన్ని ఓసీలలో కూడా అందరికి ఇచ్చాను. సామాజికం ఉంది, సర్వే రిపోర్ట్ కూడా ఉంది. రెండును చూసే పక్కడ మందికి ఇంత మంచిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా టికెట్లు ఇన్ని కోణాలు ఇన్ని సర్వే రిపోర్ట్ తీసుకొని ఎప్పుడు ఇలా తీసి ఫస్ట్ టైం. కాబట్టి ఏఐసిసి చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎందుకు పరిశీలన చేస్తుందంటే అసలు ఎవరు ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరిని పెడితే బాగుంటుంది, అన్ని కోణాలను తీసి పర్ఫెక్ట్గా టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం వచ్చింది. ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. మా లోకల్ ఎమ్మెల్యే ఇక నరకాసురుడు రాక్షసుడే నేనన్నాడు కానీ ప్రజలు అంటుండ్రు ఈ రాక్షసుని బొందబెట్టాలని చూస్తున్నారు. ఖచ్చితంగా బొందబెడతారు. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 సీట్లకు పైగా గెలుస్తామంటూ ఏదైతే బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకుండా మరోసారి మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలను ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను మోసం చేయడానికి ఈ మేనిఫెస్టో తయారు చేశారంటూ రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు అదే అచ్చంపేటలో ఘన విజయం సాధిస్తానంటున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వైఫల్యాలే తమకు రేపు గెలవబోయే అది ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, అచ్చంపేట.